ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. మెక్సికన్ చికెన్ రైస్. హాయ్ బాబోయ్, మెక్సికన్ చికెన్ రైస్ అనేసరికి వాళ్ళు టమాటాలు బోల్డ్ వేసి ఎర్రగా చికెన్ వేసి చేసేసుకుంటారు. కానీ మెక్సికన్ రైస్ కాదు. ఈరోజు మనం అదే స్టైల్లో చెన్నైలో మన చికెన్ పులావ్ చేస్తారు టమాటాలు వేసి. సో మరి తమిళనాడు స్టైల్లో టమాటా కోడి పులావ్. మరి కొంతమంది అక్కడ వాళ్ళైతే బిర్యానీ అంటారు. బిర్యానీ అంటే లేయర్స్గా వేసుకుంటే బిర్యానీ. మరి చక్కగా కలిపేసి చేసుకుంటే మన ఆంధ్ర కోడి పులావ్ ఉంటుంది కదా, ఎంత రుచిగా ఉంటుంది. అలా ఈ తమిళనాడులో వాడు టమాటాలు వేసి టమాటాలతో రకరకాల చిత్రాన్నాలు చేస్తారు. కానీ అదే టమాటాలు వేసి మన చక్కటి కోడి పులావ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మరి చేసేసుకుందామా. ఫస్ట్ ఈ టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం. ఈ టమాటాలు ఇందులో కరిగిపోయేలా కూడా చేసేసుకుందాం. అయితే ఈ టమాటా చిత్రాన్నాలు మనందరికీ చాలా ఇష్టం. ఈ చికెన్ తోటి కూడా చాలా బాగుంటుంది. మన హైదరాబాద్ బిర్యానీ తిన్న వాళ్ళకి ఈ టమాటా తోటి చేసి ఈ పులావులు చేస్తుంటే ఏంటి టమాటా చికెన్ అంటారు. కానీ దీన్ని చెన్నైలో మాత్రం భలే ఇష్టంగా తింటారు. అంత రెడీగా ఉంది. మనం ఫస్ట్ నూనె వేసి చక్కగా వేడి చేసేసుకుందాం. ఈ గిన్నెలో రైస్కి కూడా సరిపడా, ఎందుకంటే బిర్యానీలో మనం నూనెలో అంటే మంచి నీళ్లు ఉడికించుకొని దాంట్లో నూనె వేసి రైస్ పలుకుల్లా వచ్చేలా చేసుకుంటాం. కానీ ఇక్కడైతే అంత రైస్ని చక్కగా కడిగేసి, మార్కెట్లో మనకి ఎన్నో రకాల బాస్మతి రైస్ దొరుకుతుంది. కానీ మనకి చక్కగా ఇలా సువాసన వచ్చే బాస్మతి రైస్ తీసుకొని మంచిగా నీళ్ళల్లో ఒక పావు గంట పాటు నానబెట్టేసుకుందాం. బిర్యానీలోకి కావలసిన మసాలాలే హోల్ మసాలాలు. పులావ్ అయినా బిర్యానీ అయినా మసాలాలు ఒకే రకంగా వేసుకుంటాం కాబట్టి ముందుగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఈ బిర్యానీ పువ్వు, యాలకులు, జావిత్రి, లవంగాలు, అలాగే షాజీరా కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కలుపుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా ఆకు కూడా నూనెలో వేగిన వెంటనే మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. ఉల్లిపాయలు అవన్నీ వేయకుండా చక్కగా నూనెలోనే పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని చక్కగా వేసుకుందాం. అయితే దీంట్లో మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నవి లాస్ట్లో వేసుకోవచ్చు. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దీంట్లో పెరుగు, మనం ఇష్టంగా తినే ఆ పెరుగు కూడా ఇందులో వేసుకుంటే పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో అంతా పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇప్పుడు మంచిగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, దీంట్లో కావలసిన మసాలా, కొంచెం ఎర్రదనం, మన చికెన్కి కొంచెం ఘాటుతనం ఇవ్వడం కోసం కారపొడి, అలాగే ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. అయితే ఒక్కొక్క పులావ్ స్టైల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొబ్బరి గసగసాలతో వేసి తెలుగు వాళ్ళు చక్కటి కోడి పులావ్ చేసుకుంటారు. ఇందులో కొంచెం గరం మసాలా. అయితే ఈ గరం మసాలా మరీ ఎక్కువ వేస్తే పులావ్ పాడైపోతుంది. కావలసినంత వేసుకోండి. తర్వాత దీన్ని మూత పెట్టేసి మన టమాటాలు చక్కగా ఉడకనిద్దాం. టమాటాలు ఉడికిన తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ మనం తర్వాత వేసి కుక్ చేస్తాం కాబట్టి దీన్ని ముందుగానే కొంచెం ఉప్పు నీళ్ళల్లో పెట్టేసుకుందాం. ఎందుకంటే టమాటాలు వేసిన తర్వాత చికెన్ ముక్కలు వేస్తే కొంచెం రబ్బర్లా ఉంటుంది. అది ఎప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న కోడి వేసుకుంటే. మరి ఇది 4 గంటల కింద తీసుకొచ్చి దీంట్లో కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసేసి చక్కగా నానబెట్టేశాను. ఇప్పుడు చికెన్ సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఉప్పు నీళ్ళలో పెట్టడం వల్ల చికెన్ కొంచెం నీళ్లు పీల్చుకొని ఫస్ట్ నీళ్ళంతా వదిలేసి తర్వాత చక్కగా పీల్చుకొని జ్యూసీగా తయారవుతుంది. ఈ టమాటాలు కుక్ అయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. వేడి నీళ్లు కూడా ఇటు పక్కన పెట్టుకున్నాము. 3 కప్పుల రైస్కి 6 కప్పుల నీళ్లు ఇటు పక్కన ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో టమాటా చక్కగా ఉడికింది. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ముందు ఈ చికెన్ని ఇంకా నీళ్లు పోసి కాకుండా ఈ మసాలా కొంచెం చికెన్కి పట్టడం కోసం ఒట్టి ఈ చికెన్ వేసేసి
దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఈ లోపల ఈ నీళ్ళను కూడా ఇటు పక్కన రెడీగా పెట్టుకుందాం. ఈ నీళ్లు ఇందులో పోసి అప్పుడు మనం రైస్ వేసుకుందాం. సాధారణంగా బిర్యానీ చేసేటప్పుడు మన నీళ్లు ఉడుకుతుంటే అందులో వేసి ఆ రైస్ తీసి వేసుకుంటాం. అప్పుడు నీళ్ల శాతం ఎక్కువ ఉండాలి. ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు ఉంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. అదే కనుక ఇలా అబ్జార్ప్షన్ మెథడ్ అంటే ఇందులో వేసిన తర్వాత నీళ్లు బయటికి తీయలేమో, మళ్ళీ నీళ్లు ఎక్కువగా యాడ్ చేయలేము. కాబట్టి పర్ఫెక్ట్ క్వాంటిటీ మనం వేసుకుందాం. ఈ బాస్మతి రైస్ని చక్కగా నీళ్ళల్లో ఒక పావు గంట నానబెట్టేసుకున్నాను. ఈ నీళ్లు తీసేసి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇటు పక్కన మన చికెన్, మన టమాటాలు కూడా ఉడికిపోతుంది. ఈ లోపల ఈ మసాలా మన చికెన్ పీల్చుకుంటుంది. అయితే ఇప్పుడు మీ ఇష్టం, మీరు కావాలంటే వేడి నీళ్లు దీంట్లో పోసి తర్వాత రైస్ వేసుకోవచ్చు. లేదంటే మనం నానబెట్టుకున్న రైస్ని దీనిపైన వేసేసుకుందాం. చూడండి, ఇలా చక్కగా రైస్ని వేసి ఈ వేడి వేడి మసులుతున్న నీళ్ళని దీనిపైన వేసుకుందాం. ఇలా 1 కప్పుకి 6 కప్పుల నీళ్లు వేసేసుకొని ఒక్కసారి దీన్ని లైట్గా ఇలా కలుపుకొని దీంట్లో ఉప్పు శాతం ఎంతుందో మనం తప్పకుండా చూసుకోవాలి. చూడండి, అనుకున్న దానికంటే ఉప్పు తక్కువగా ఉంది. ఇలా చేసుకుంటే ఎవరికి మరి రుచి నచ్చదు. కాబట్టి దీంట్లో కావలసినంత ఉప్పు వేసుకుందాం. వేసి మరొక్కసారి దీన్ని కలిపేసి మూత పెట్టి ఈ చక్కగా ఆ రైస్ అంటే నీళ్ళంతా చక్కగా పీల్చేసుకొని లాస్ట్లో కొంచెం నీళ్ళ శాతం ఉన్నప్పుడు ఒక్కసారి కలపాలి, దాన్ని వదిలేసేయాలి. అప్పుడు మన రైస్ పూలుగా తయారవుతుంది. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. దీన్ని ఇలా ఉడకనిద్దాం. చక్కగా దీన్ని కుక్ చేసుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. ఇందులో ఉన్న తేమతోటి ఈ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొన్ని వేసుకుందాం. మరొక్కసారి కలిపేద్దాం. అలాగే ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు చూడండి, చక్కగా ఇలా బంగారు రంగులో బ్రెడ్ ముక్కలు వీటిని వేసుకొని దీన్ని ఒక్కసారి ఇలా పైకి కిందికి, ఆ బ్రెడ్ ముక్కలు కొన్ని కిందికి వెళ్ళిపోతాయి, కొన్ని పైకి వెళ్ళిపోతాయి. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మంట తక్కువలో పెట్టి ఒక 4-5 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్క చుక్క నీరు కూడా మీకు కనబడదు. అప్పుడు చక్కగా పెట్టేసి స్టవ్ కట్టేసిన తర్వాత మరో 5 నిమిషాలు ఆగితే మనకి చక్కటి టమాటా చికెన్ పులావ్, అది కూడా చెన్నై స్టైల్లో బ్రెడ్ వేసి చక్కగా రెడీ అయిపోతుంది. కావాలంటే లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది. చికెన్ టమాటో పులావ్ రెడీ అయిపోయింది. దీంట్లో బ్రెడ్ కూడా వేసేసుకున్నాము పర్ఫెక్ట్గా. మీరు చూస్తే ఎంతో ఈజీగా సింపుల్గా కుక్ చేసుకోగలిగా. అయినా మన రైస్ ఎలా వస్తుందనేదే కుకింగ్ స్కిల్, దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఒకవేళ మనం ఇలా చేసిన తరువాత రైస్ తీసి మనం ఇలా వేస్తే పలుకులుగా మన రైస్ ఇలా రావాలి. చూడండి, బిర్యానీ దమ్ స్టైల్లో చేసినా, మీరు ఏ స్టైల్లో చేసినా చక్కగా పలుకులుగా మన రైస్ వచ్చేసింది. మన రైస్ ఎలా చేసుకున్నా తరువాత ఇలా తీసి వేసుకునేటప్పుడు ఇలా పలుకులుగా వస్తే మీరు కరెక్ట్గా తగినంత నీళ్లు వాడారు. దాన్ని రైస్ వేసిన తర్వాత ఊరికే కలపలేదు. పర్ఫెక్ట్గా చూపించిన విధంగా చేస్తే ఇలా వచ్చేస్తుంది. తరువాత మన బ్రెడ్ ముక్కలు కూడా మనం ఫ్రై చేసుకున్నవి చక్కగా వేసుకొని తినొచ్చు. కొంతమంది మొత్తం రెడీ అయిన తర్వాత వేసుకుంటారు. ఇలా వేసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? వేడిగా చక్కగా మన చికెన్, అది కూడా టమాటో రైస్ చిత్రాన్నం. మనం ఎన్నో రకాల చిత్రాన్నాలు టమాటాలు వేసి చేసుకుంటాం. ఇలా చక్కగా పొడిగా వచ్చే విధంగా ఎంత సులభంగా చేసేసుకున్నాం చూడండి. కావాలంటే మనం కొంచెం నిమ్మరసం దీనిపైన ఇలా పిండేసి అప్పుడు మనకు కావలసిన ఈ రైతా కూడా ఒక పక్కన వేసేసుకుందాం. చూడండి, ఇలా రైతా కూడా వేసుకొని మరి వేడిగా వడ్డించుకొని తినేద్దామా? మన చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా జ్యూసీగా రెడీ అయిపోయాయి. బాగా వేడిగా ఉన్నా పర్ఫెక్ట్. మరి ఎంతో టేస్టీగా
ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా చెన్నై స్టైల్లో. కొంతమంది దీన్నే బిర్యానీ అంటారు, కానీ బిర్యానీ లేయర్స్గా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న దాన్ని పులావ్ అంటారు. మన ఆంధ్ర కోడి పులావ్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు మరి ఇలా టమాటాలు వేసి మన చెన్నై స్టైల్లో వాళ్ళు చేసుకునే ఈ టమాటా కోడి పులావ్ కూడా చేసుకోండి. ఉల్లిపాయలతో రైతా మన ఈ టమాటో కోడి పులావ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ప్రతి బైట్లో సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇలా పులావ్ చేసుకున్నా వేడివేడిగా తింటే దాంట్లో మరింత రుచిగా ఉంటుంది. సో మీరు కూడా చేసుకోండి, తినండి. ఎప్పుడు చెబుతానే ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, చక్కగా రుచికరమైన వంటలు చేసుకొని జీవితాన్ని ఆస్వాదించండి. టమాటా కోడి పులావ్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో హోర్ గరం మసాలా, పుదీనాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్ని వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. పెరుగుతో పాటు కుక్ అయిన ఈ టమాటా మసాలా దాంట్లో మనం చికెన్ ముక్కలు కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసి దాంట్లో ముందుగా నానబెట్టుకున్న బాసుమతి రైస్ చక్కగా వేసి చూపించిన విధంగా వేడి చేసి 1 కప్పుకి 2 కప్పుల వేడి నీళ్లు దానిపై వేసి తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి. నీళ్లంతా పీల్చుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు కూడా వేసి దీన్ని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు తక్కువ మంటలో కుక్ చేసి స్టవ్ కట్టేసి వేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా ఈ రోజు చేసిన వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.